తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. కర్లపనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంకు మౌలిక సదుపాయాలు చేకూరుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ సమావేశాల్లో ప్రస్తావించడం అర్జీల రూపంలో అందజేయడం ద్వారా సమస్యలను శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు పరిష్కరిస్తున్నారు. సంబంధించినటువంటి సమస్యల మీద వెళ్తే దాన్ని వాళ్ళు వెంటనే ఆన్లైన్ చేసుకుంటారు పీజీఆర్ఎస్ కింద. అది త్వరగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఇవ్వాలి, కానీ దీనికంటే కొంచెం స్పీడ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మరి ఈ విషయాన్ని గౌరవనీయులు బాపట్ల శాసనసభ్యులు వివేకేశ్వర నరేంద్ర వర్మ గారి ఆదేశానుసారం, అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ విధానం, మన రాష్ట్ర పార్టీ విధానం ప్రతి నెల 2వ బుధవారం మండల స్థాయి మీటింగ్ జరుపుకుంటాం. గ్రామాలలో జరిగే అభివృద్ధి కానీ అనేక సంక్షేమ పథకాల గురించి కానీ చర్చించుకోవటం, మరి అలాగే సమస్యల గురించి చర్చించుకోవటం. మరి ఈరోజు సర్ కార్యక్రమం జరుగుతుంది. అంటే మనలో క్లస్టర్, యూనిట్, బూత్, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉంటారు, బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉంటారు, బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు. ఈరోజు బూత్ ఇన్ఛార్జీలతో పాటు గవర్నమెంట్ పంపించిన బిఎల్ఓలు ఉన్నారు. వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ మనకి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు ఏది కూడా మిస్ కాకుండా ప్రతి ఓటుని మనం జాగ్రత్త పరుచుకోవటం, మరి అలాగే ఆ ఓటు పోకుండా చూసుకోవటం, ఇలాంటివి జరగాలి. ఇప్పటి వరకు జరిగినాయి. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం 14వ తారీఖుతో మూసిద్దన్నారు. మరలా అదే ఎన్నికల కమిషన్ రేపు ఈ నెల 24వ తారీఖు దాకా పొడిగించారు. కాబట్టి మనకి మంచి అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, మరి అలాగే బిఎల్ఏ బిఎల్ఓలు కానీ, మరి అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరినీ కోరడమైందండి. మరి ఈరోజు ప్రతి నెల బుధవారం మనకి అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి నెలలో. ప్రతి నెలలో కూడా మన గ్రామంలో జరిగే అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి